నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. వారిద్దరూ రెడ్డి కులానికి చెందిన వారే. మూడో వ్యక్తికి నల్గొండలో అవకాశం ఇచ్చినా అది రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం ఏ ముఖ్యమంత్రికి కూడా సాధ్యం కాదు. ఒకే జిల్లాలో 3 రెడ్డి నాయకులను క్యాబినెట్లో అకామిడేట్ చేయడం ఏ విధంగా చూసినా సాధ్యపడదు. పైగా ఉన్న 2 మంత్రుల్లో ఒకరు స్వయానా రాజగోపాల్ సోదరుడు. ఒకే ఇంట్లో 2కి మంత్రి పదవులు, అది ఒకే జిల్లా నుంచి ఇవ్వడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్డి కులానికి చెందిన ఎమ్మెల్యేల సంఖ్య చాలా ఎక్కువ. చాలామంది రెడ్డి ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇప్పటికే 15 మంది సభ్యులున్న మంత్రివర్గంలో 4 రెడ్డి మంత్రులు ఉన్నారు. ఇంకా కేవలం 3 బెర్తులే ఖాళీగా ఉన్నాయి. మహా అయితే ఇంకా 1-2 మంత్రి పదవులు రెడ్డి కులానికి ఇచ్చే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లా బోధనకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు ఇప్పటి వరకు 1 మంత్రి పదవి కూడా రాలేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా కేబినెట్ బెర్త్ మీద ఆశలు పెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి కూడా మంత్రిగా ఎవరూ లేరు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. వీరంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. వారికే మంత్రి పదవి ఇవ్వడం ఇప్పుడు సాధ్యం కావడం లేదు. అలాంటప్పుడు ఒకే జిల్లాలో 3వ వ్యక్తిగా, ఒకే కుటుంబంలో 2వ వ్యక్తిగా ఉన్న రాజగోపాల్కు అవకాశాలు చాలా తక్కువ.